ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి టీడీపీ హైకమాండ్కు తలనొప్పిగా మారింది. ఒకటి పోతే ఇంకొక వివాదాన్ని తెస్తూనే ఉన్నారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన సొంత పార్టీ శ్రేణులతో పాటు ప్రజలపై కూడా నోరు పారేసుకుంటున్నారు. దీంతో పార్టీతో పాటు ప్రభుత్వంపై చెడ్డ పేరొస్తుంది. ఆయన విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక చంద్రబాబు సతమతమవుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద సీన్ క్రియేట్ చేశారు. ఏకంగా యంత్రాలతో వెళ్లి ఒక వైసీపీ నేత ఇంటిని కూల్చివేతకు ప్రయత్నించారు. అటు తర్వాత డ్వాక్రా మహిళల్ని ఇబ్బంది పెట్టేలా చేశారు. గంటల తరబడి పోలీస్ స్టేషన్లో ఉండేలా ఆదేశాలిచ్చారు. దీనిపై పెద్ద విమర్శలు చెలరేగడంతో చంద్రబాబు పిలిచి మరీ క్లాస్ పీకారు. అయినా సరే ఆయన వైఖరిలో మార్పు రావడం లేదు. ఎమ్మెల్యే తీరు కారణంగా టీడీపీ సర్పంచ్ భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఇది రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. ఒక సర్పంచ్ను ఉద్దేశించి ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ కనిపిస్తే చెప్పుతో కొడతా అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. సొంత పార్టీ ఎమ్మెల్యే ఈ విధంగా వ్యవహరించడంతో సర్పంచ్ కుటుంబం మనస్తాపానికి గురైంది. ఆయన భార్య ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆసుపత్రిలో చేరారు. అక్కడితో ఆగని ఆయన ఆగడాలు మహిళలపై లైంగిక వేధింపుల వరకు ఆరోపణ కూడా వచ్చింది. ఏదైనా పని మీద ఎమ్మెల్యే వద్దకు వెళ్తే లైంగికంగా వేధిస్తున్నారు అంటూ కొంతమంది ఆరోపణలు కూడా చేశారు. అయితే ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా చేస్తున్నారు అన్నది కొలికపూడి ఆరోపణ. ఐఏఎస్ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే ఆయన ఇప్పటి వరకు క్రమశిక్షణతోనే ఉండేవారు. దీంతో ఆయనపై వస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత అన్న చర్చ కూడా మొదలైంది. తాజాగా ఎమ్మెల్యే కొలికపూడి మరో వివాదంలో చిక్కుకున్నారు. రైతులను కుక్కలతో పోల్చారు. కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది కానీ రైతులకు అది కూడా ఉండదు అనే విధంగా మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కొలికపూడిపై సొంత పార్టీలోనే చర్చ కూడా నడుస్తోంది. పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే స్థానంలో ఇన్ఛార్జిని నియమించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లింది. అయినా సరే ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు రాకపోవడం విశేషం. అయితే ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పటి వరకు సొంత పార్టీ శ్రేణులే వ్యతిరేకించాయి. ఇప్పుడు ఏకంగా రైతుల్ని కూడా దూషిస్తూ మాట్లాడడం రాష్ట్ర స్థాయిలో విమర్శలకు కూడా దారితీస్తుంది. అందుకే కొలికపూడిని మార్చాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. ఆయన స్థానంలో కొత్త ఇన్ఛార్జిని నియమిస్తారని ప్రచారం ఉధృతంగా నడుస్తుంది. ముందుగా క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరుపరుస్తారని, సంతృప్తికరంగా సమాచారం లేకుంటే కఠిన చర్యలకు ఉపక్రమిస్తారని తెలుస్తోంది.